షెడ్యూల్ విడుదలకు సమయం ఆసన్నమవుతోంది. ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీనే మరోసారి బరిలోకి దింపాలని ఆ పార్టీ నాయకత్వం భావించింది. కానీ ఆ నేత ప్లేటు ఫిరాయించి వేరే పార్టీలోకి జంప్ అయ్యారు. దీంతో ఆ స్థానంలో బలమైన అభ్యర్థి కోసం పార్టీ అధిష్టానం అన్వేషణ చేస్తోంది. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు? ఆయనది ఏ పార్టీ? జంప్ అయింది ఏ పార్టీలోకి? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? Was this interesting story? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జహీరాబాద్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ స్థానం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ బీబీ పాటిల్ ఇటీవల అనూహ్యంగా బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. దీంతో ఈ సీటుకు అభ్యర్థి ఎంపిక కారు పార్టీకి కష్టంగా మారింది. కారు పార్టీ నుంచి వరుసగా 2 సార్లు ఎంపీగా గెలిచిన ఈ నేత వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగుతున్నారు. దీంతో బలమైన అభ్యర్థి కోసం అన్వేషణ చేస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2014, 2019 బీఆర్ఎస్ తరపున బీబీ పాటిల్ విజయం సాధించారు. గత ఎన్నికల్లో కేవలం 6,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీఆర్ఎస్ హవా ఉన్న కాలంలోనే ఇంత తక్కువ మెజారిటీతో గెలిచిన ఈ నేత ప్రస్తుతం కారులో కొనసాగితే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని భావించి కాషాయ కండువా కప్పుకున్నారు. వాస్తవానికి మూడోసారి కూడా సిట్టింగ్ ఎంపీకే సీట్ ఇవ్వాలని గులాబీ పార్టీ భావించింది. కానీ బీజేపీ గూటికి చేరి కారు పార్టీకి షాక్ ఇవ్వడంతో అభ్యర్థి ఎంపిక గులాబీ పార్టీ అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. బీజేపీ నుంచి బీబీ పాటిల్, కాంగ్రెస్ తరపున మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ బరిలో దిగుతున్నారు. దీంతో తమ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ పేరును కారు పార్టీ అధినాయకత్వం పరిశీలిస్తోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ టికెట్ ఆశించి భంగపడిన అనిల్ బీఆర్ఎస్ లో చేరారు. ఈయన ఈసారి కూడా మెదక్ పార్లమెంట్ సీట్ ఆశించినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. ఈ లోక్సభ నియోజకవర్గంతో సంబంధాలు లేకపోయినా పార్టీ నాయకత్వం అనిల్ నే ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జహీరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. అనిల్ కుమార్ది అదే కమ్యూనిటీ కావడంతో బీఆర్ఎస్ అధినాయకత్వం ఈ నేత వైపే మొగ్గు చూపుతోంది. దీనికి తోడు ఆర్థికంగా బలమైన నేత కావడంతో ఈయన్నే బరిలో దింపాలని భావిస్తోంది. మరోవైపు ఈ నియోజకవర్గంలో లింగాయత్ సామాజిక వర్గ ఓటర్లు 2.5 లక్షల మందికి పైగా ఉన్నారు. దీంతో ఈ కమ్యూనిటీ అభ్యర్థినే పోటీలో నిలబెట్టాలని పలువురు నేతలు బీఆర్ఎస్ బాస్ దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. బాన్స్వాడ నియోజకవర్గానికి చెందిన పోచారం భాస్కర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఈ స్థానం ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఈయన పేరు కూడా బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని జహీరాబాద్, బాన్స్వాడ అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కామారెడ్డిలో బీజేపీ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందోల్, నారాయణఖేడ్, ఎల్లారెడ్డి, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ నేపథ్యంలో ఆచితూచి అభ్యర్థిని ఎంపిక చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది.